Good afternoon. Today we are going to discuss about This is my prayer to thee, my Lord. Poetry second lesson అమ్మా. ఈ లెసన్లోకి వెళ్ళే ముందు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మనం దేవుడికి ఎందుకు ప్రే చేస్తాము? దేవుడికి ఎందుకు మొక్కుకుంటాం చెప్పండి? మనకి ఏదో ఒక కోరిక ఉంటుంది, ఆ కోరిక తీర్చాలి అని మొక్కుకుంటాం. ఓకేనా? మనం ఏం కోరుకుంటాము? ఇప్పుడు సహజంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటాయి. అలాంటి కోరికల్లో ఏమైనా అందరికీ మేలు చేయాలి, అందరూ బాగుండాలని ఎవరైనా కోరుకుంటారమ్మా? అలా కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? మన కోరికలే మనం కోరుకుంటాం, నేను బాగుండాలి. ఇప్పుడు మీ ఏజ్ లో వాళ్ళు ఏం కోరుకుంటారు? నాకు రేపు పబ్లిక్ ఎగ్జామ్ లో మంచి మార్క్ రావాలి, మంచి రిజల్ట్ రావాలి, ఫెయిల్ అవ్వకుండా ఉండాలి, పాస్ అవ్వాలి. ఇవే కదా మనం కోరుకునే కోరికలు. అందరూ పాస్ అవ్వాలి, అందరిలో మనం ఉండాలని కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? అలా కోరుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదమ్మా. సో ఇప్పుడు మన ఈ లెసన్ లో కూడా అలాంటి ఒక యూనివర్సల్ అందరికీ మంచి జరగాలి అని ఈ మన పోయెట్ ఎవరైతే ఉన్నారో రవీంద్రనాథ్ ఠాగూర్ కోరుకుంటారనమాట. అదే మన లెసన్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ లెసన్ తెలుసుకునే ముందు మనం ఫస్ట్ మన పోయెట్ గురించి చెప్పుకుందాం, సరేనా? ఫస్ట్ ఈ పోయం రాసింది ఎవరమ్మా? రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ పోయం రాసింది ఎవరు? దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్. ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ మై ప్రేయర్. దిస్ అంటే ఇది, ఈజ్ మై ప్రేయర్ ఇది నా ప్రార్థన, ఇది నా విన్నపము. ఎవరికి? టు టీ, టిహెచ్ఈఈ. చూడండి అమ్మా, టిహెచ్ఈఈ, టీ అంటే వై ఓ యు, యు అని, మీకు, నీకు. ఇది నా ప్రార్థన. ఎవరికి అంటే నీకు భగవంతుడా, ఇది నీకు నా ప్రార్థన అని ఈ లెసన్ యొక్క హెడ్డింగ్ మీనింగ్ అమ్మ. టీ అంటే పాతకాలంలో 19th సెంచరీ 18th సెంచరీలో యు అనే దాన్ని రైటర్స్ ఎట్లా రాసేవాళ్ళు అంటే టిహెచ్ఈ, టీ అని రాసేవాళ్ళు అనమాట. సో టీ అంటే ఏదో అనుకొని భయపడద్దు. టీ అంటే యు, నీకు అని అర్థం అనమాట. ఓకేనా అమ్మా? ఇప్పుడు మనము లెసన్ లోకి వెళ్దాము. లెసన్ లోకి వెళ్లే ముందు మనం ఫస్ట్ మన ఆథర్ గురించి చెప్పుకుందాం అనమాట. ఎప్పుడైనా నేను మీకు ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పాను, లెసన్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ఆ లెసన్ ఎవరు రాశారు, అసలు వాళ్ళు ఆ లెసన్ ఎందుకు రాయాల్సి వచ్చింది, ఇవి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతే లెసన్ చదవాలి అని మీకు ఇంతకు ముందు చాలా సార్లు చెప్పాను. సో ఎప్పట్లాగే మనం ఫస్ట్ లెసన్ లోకి వెళ్లే ముందు ఫస్ట్ మనము ఆథర్ గురించి తెలుసుకుందాం. ఓకేనమ్మా? ఫస్ట్ మనం ఆథర్ గురించి తెలుసుకుందాం. ఈ లెసన్ రాసింది ఎవరమ్మా? దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్ అనే లెసన్ రాసింది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. మీరు ఆల్రెడీ ఇంతకు ముందు రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు వినుంటారు. మన నేషనల్ యాంథమ్ రాసింది ఎవరమ్మా? నేషనల్ యాంథమ్ అంటే ఏంటి? జనగణమన. జనగణమన రాసింది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఆ రవీంద్రనాథ్ ఠాగూర్ గురించే మనము ఇప్పుడు చెప్పుకుందాం. ఓకేనా? ఓకే. ఫస్ట్ ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ ఎప్పుడు పుట్టాడంటే, ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ 7th May 1861 లో పుట్టారమ్మా. 7th May 1861 లో పుట్టారు. ఎప్పుడు మరణించారయ్యా అంటే 7th August 1941 లో మరణించారమ్మా. ఓకే, మనం ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి ఫస్ట్ చెప్పుకుందాం. రవీంద్రనాథ్ ఠాగూర్ ఎప్పుడు పుట్టారమ్మా? 7th May 1861 లో పుట్టారు. 7th August 1941 లో మరణించారమ్మా. ఈయనని గురుదేవ్ విశ్వకవి అని కూడా అంటారు. ఏమంటారు ఈయనని? గురుదేవ్ విశ్వకవి అని కూడా అంటారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఎప్పుడు పుట్టారమ్మా? 7th May 1861 లో పుట్టారు. 7th August 1941 లో మరణించారమ్మా. ఇంకొకటి, he is known as
known as Gurudev Vishwakavi. రవీంద్రనాథ్ ఠాగూర్ ని గురుదేవ్ అని అంటారు, విశ్వకవి అని కూడా అంటారమ్మా. ఏమంటారు రవీంద్రనాథ్ ఠాగూర్ ని? గురుదేవ్ విశ్వకవి అని కూడా అంటారు. ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ ఈయన ఒక పోయెట్, ఫిలాసఫర్. ఈయన ఒక పోయెట్, ఫిలాసఫర్, స్టోరీ రైటర్, ఆర్టిస్ట్. ఇలాంటి చాలా గుణాలు ఉన్నాయి అమ్మాయి రవీంద్రనాథ్ ఠాగూర్ లో. ఈయన మ్యూజిక్ కూడా కంపోజ్ చేస్తారు. హీ కంపోజ్డ్ మ్యూజిక్. He not only written ఇండియన్ నేషనల్ యాంథమ్. ఇండియన్ నేషనల్ యాంథమే కాదమ్మా, ఇండియన్ నేషనల్ యాంథమే కాదు, ఇండియన్ నేషనల్ యాంథమే కాకుండా బంగ్లాదేశ్ నేషనల్ యాంథమ్ కూడా రాశారమ్మా రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ ఇండియన్ నేషనల్ యాంథమే కాకుండా but also not only Indian national anthem but also Bangladesh national anthem. Bangladesh national anthem కూడా రాశాడు. పాయింట్ నెంబర్ 6 ఇక్కడ రాస్తున్నాను చూడండి. He won Nobel Prize 1913 లో. He won Nobel Prize దేనికి? గీతాంజలికి. గీతాంజలి బుక్కుకి ఈయన నోబెల్ ప్రైజ్ కూడా పొందాడమ్మా. ఓకేనా? ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి. ఫస్ట్ మనము ఈయన గురించి డీటెయిల్డ్ గా గుర్తుండిపోయేలాగా చెప్పుకుందాము. తర్వాత మనము చూడండి అమ్మా, ఫస్ట్ మనం ఈ ఆర్డర్ గురించి పర్ఫెక్ట్ గా తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత లెసన్ లోకి వెళ్దాం. ఓకేనా? చూడండి, ఫస్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్, దిస్ ఈజ్ మై ప్రేయర్ టు థీ మై లార్డ్ అనే లెసన్ రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్. మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి ఇంతకు ముందే తెలుసు. మన జాతీయ గీతం జనగణమన రాసింది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయన ఎప్పుడు పుట్టాడు? 7th May 1861 లో పుట్టాడు. 7th August 1941 లో మరణించాడమ్మా. ఈయనని గురుదేవ్ విశ్వకవి అని కూడా అంటారు. హీ ఈజ్ నోన్ యాజ్ గురుదేవ్ విశ్వకవి. రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక పోయెట్, ఫిలాసఫర్, స్టోరీ రైటర్, ఆర్టిస్ట్. అలాంటివే కాకుండా ఆయన మ్యూజిక్ కూడా కంపోజ్ చేస్తారు. ఈయన ఇండియన్ నేషనల్ యాంథమ్ కాకుండా బంగ్లాదేశ్ నేషనల్ యాంథమ్ కూడా రాశాడు. ఇక్కడ చూడండి, మీకు నౌన్స్, కామన్ నౌన్, ప్రాపర్ నౌన్ గురించి చెప్పేటప్పుడు చెప్తారు. ప్రాపర్ నౌన్స్ ఎప్పుడైనా క్యాపిటల్ లెటర్స్ లోనే రాయాలి. ఇండియన్ నేషనల్ యాంథమే కాకుండా బంగ్లాదేశ్ నేషనల్ యాంథమ్ కూడా రాశాడు. ఈయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఏ ఇయర్ లో వచ్చింది? 1913 లో వచ్చింది. ఎందుకు? ఆయన రాసిన గీతాంజలి అనే బుక్కుకి. ఆయన చాలా బుక్స్ రాశాడమ్మా. గీతాంజలి అని ఒక్కటే బుక్ రాదు, ఆయన చాలా బుక్స్ రాశాడు. ఆ రాసిన చాలా బుక్స్ లో హిస్ మేజర్ వర్క్స్ ఇంక్లూడ్ గీతాంజలి, ఏ వరల్డ్ ఫేమస్ బుక్, గోరా, ఘారే బేరీ, ఇంకా ఇట్లా చాలా బుక్స్ రాశాడు. అందులో గీతాంజలి అనే బుక్ మాత్రం 1913 లో నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. ఓకేనా? ఇంకొకసారి ఆథర్ గురించి చెప్పుకొని మనం లెసన్ లోకి వెళ్ళిపోదామమ్మా.
రవీంద్రనాథ్ ఠాగూర్ వాజ్ బోర్న్ ఆన్ 7th May. ఇన్ లాస్ట్ లెసన్ లో చెప్పినట్లే ఈ పాయింట్స్ ఎలా గుర్తు పెట్టుకోవాలో చెప్తా చూడండి. రవీంద్రనాథ్ ఠాగూర్ వాజ్ బోర్న్ ఆన్, ఎప్పుడు పుట్టాడు, ఫస్ట్ ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఎప్పుడు పుట్టాడు. తర్వాత ఏదైనా ఎడ్యుకేషన్ అనేది ఉంటే ఎక్కడ చదువుతున్నారు ఏంటి అనేది రాయాలి. తర్వాత ఆ ఎడ్యుకేషన్ వల్ల ఆయనకి ఏమైనా సత్కారాలు అట్లాంటివి అందితే అవి రాయాలి. తర్వాత ఫైనల్ గా ఇప్పుడు చనిపోయాడు. కానీ ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి ఫస్ట్ మనం ఆయన ఎప్పుడు పుట్టాడో రాద్దాం. 7th May 1861. తర్వాత హీ వాజ్ బోర్న్ ఆన్, ఎందుకంటే ఇది జరిగిపోయింది కాబట్టి వాజ్ రాయండి అమ్మ. హీ వాజ్ బోర్న్ ఆన్ 7th May 1861. హీ ఈజ్ నోన్ యాజ్ గురుదేవ్ విశ్వకవి. ఆయనకున్న సత్కారాలు అసలు ఆయన ఏంటి, ఎందుకు ఆయన గురుదేవ్ విశ్వకవి అన్నాడు? ఆయన ఒక పోయెట్, ఫిలాసఫర్, స్టోరీ రైటర్, ఆర్టిస్ట్, ఇవన్నీ కాబట్టి ఆయనకి సత్కారాలే, ఆయనకి ఆ బిరుదులు అనేవి ఇచ్చారనమాట, గురుదేవ్ విశ్వకవి అని. ఈయన మ్యూజిక్ కూడా కంపోజ్ చేస్తాడు. మనకు తెలుసు ఆయన ఏం రాశాడు, ఇండియన్ నేషనల్ యాంథమ్ రాశాడు. ఇండియన్ నేషనల్ యాంథమే కాకుండా బంగ్లాదేశ్ నేషనల్ యాంథమ్ కూడా రాయడం జరిగింది ఆయన. ఓకేనా. ఇంకా ఫైనల్ ఆయన ఎప్పుడు చనిపోయాడయ్యా అంటే 7th August 1941 లో చనిపోయాడు. ఈ పీరియడ్ చూస్తే మీకు ఏం గుర్తొస్తుందమ్మా? మనకి అప్పుడు ఇండిపెండెన్స్ వచ్చిందా? వచ్చిందా అమ్మా? 1947 లో ఇండిపెండెన్స్ వచ్చింది రా. అంతకు ముందు అయితే అప్పుడు మనల్ని ఎవరు పరిపాలిస్తున్నారు? బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు. ఆ బ్రిటిష్ వాళ్ళు పెట్టే బాధలు, కష్టాలు అవన్నీ చూడలేక, వాళ్ళు పెట్టే ఇది చూడలేక అప్పుడు ఆయన దేవుడికి రాసిన ప్రార్థన అన్నమాట ఇది. ఏంటంటే మనుషులందరికీ, మానవులందరికీ ఇలాంటి గుణాలు, ఇలాంటి మంచితనం, దయాహృదయం ఉండేలాగా చూడు, దయాహృదయం ఉండేలాగా చూడు అని అడుగుతున్నారు. ఒక్కొక్క లైన్ చదువుకుంటూ మనం చూసుకున్నామమ్మా అసలు ఆయన ఏం అడుగుతున్నాడు, ఏం కోరుకుంటున్నాడు అని. నేను లైన్ బై లైన్ చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా జాగ్రత్తగా మీ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి చూస్తూ చదవండి. మళ్ళీ ఒక్కసారి ఆథర్ గురించి బోర్డు మీద రబ్ చేస్తున్నాను. ఒక్కసారి బోర్డు మీద లేకుండా మనం రీకలెక్ట్ చేసుకుందాం. ఓకేనమ్మా? రీకలెక్ట్ అంటే గుర్తు తెచ్చుకుందాం అని. చెప్పండి. రవీంద్రనాథ్ ఠాగూర్ ఎప్పుడు పుట్టాడు? 7th May 1861. ఎప్పుడు మరణించాడమ్మా? 7th August 1941. He was known as Gurudev Vishwakavi. He was known as Gurudev Vishwakavi. He was a philosopher, poet, story writer and artist. He composed music. He not only written Indian national anthem but also Bangladesh national anthem. He won Nobel Prize in the year 1913 for his writing, for his book Geetanjali. గీతాంజలి అనే బుక్ కి అతనికి నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. సో ఆ గీతాంజలి అనే బుక్ లో నుంచే ఇప్పుడు మనకి లెసన్ కూడా తీసారమ్మా. సో సాంగ్ నెంబర్ 36. ఈ సాంగ్ నెంబర్ 36 లో నుంచి తీసిన కొన్ని లైన్సే మన ఈ లెసన్ గీతాంజలి అనేది. సారీ, మన ఈ లెసన్ దిస్ ఈజ్ మై ప్రేయర్, సాంగ్ నెంబర్ 36 ఫ్రమ్ ద బుక్ గీతాంజలి. ఈ గీతాంజలి అనే బుక్ లోని సాంగ్ నెంబర్ 36 మన ఈ లెసన్ అమ్మ. దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్. ఇదే నా ప్రార్థన నీకు నా భగవంతుడా. ఏంటయ్యా అంటే ఈ లెసన్ లో ఆయన ఏం చెప్పదలుచుకుంటాడంటే మనుషులకి కొంచెం మానసిక ధైర్యం, శారీరక ధైర్యం అనేది ఇవ్వాలి. దానివల్ల ఏందయ్యా అంటే నీకున్న మంచి మంచి గుణాలు, గొప్ప గొప్ప గుణాలన్నీ మనుషులలో ఉండేలాగా చెయ్యి. అలాంటి గుణాలు ఉండడం వల్ల ఈ భూమి, ఈ ఎర్త్ అనేది ఒక హెవెన్ లాగా మారిపోవాలి. ఈ ఎర్త్ అనేది ఎలా మారిపోవాలంటున్నాడమ్మా? హెవెన్ లాగా మారిపోవాలి. హెవెన్ అంటే ఏంటి? ఒక స్వర్గం లాగా మారిపోవాలి. అలాంటి గుణాలు, అలాంటి మంచితనం అనేది మనుషులలో అలవర్చాలి, మనుషులలో ఉండాలి అనేది ఆయన కోరిక. దానికోసమే ఈ ప్రార్థన అనేది చేస్తున్నాడు. చూడండి, ఎల్స్వేర్ ఠాగూర్ రిఫర్స్ ద ఫ్యాక్ట్ దట్ ఎలాంటి శ్రమ, ఎలాంటి ఇది, మనుషుల్లో ఎంత దయాహృదయం, ఎంత గుణాలు ఉండాలి, ఇవన్నీ ఉండి భూమే ఒక స్వర్గంలా మారిపోవాలి అనే కోరిక, అనే ప్రార్థనతో ఈ లెసన్ రాస్తున్నాడు. ఫస్ట్ లైన్ చూడండి అమ్మా.
దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్. ఇదే నా ప్రార్థన నీకు భగవంతుడా. ఏంటయ్యా అంటే స్ట్రైక్ స్ట్రైక్ ఎట్ ద రూట్ ఆఫ్ ద పెన్యూరీ ఇన్ మై హార్ట్. స్ట్రైక్ స్ట్రైక్ అంటే ఏంటమ్మా, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. క్రికెట్ బాగా చూస్తారు కదా, చాలా మందికి అలవాటు ఉంది క్రికెట్ చూడడంలో. క్రికెట్ లో స్ట్రైక్ అంటే ఏంటి? స్ట్రైక్ అంటే కొట్టడం. అలానే స్ట్రైక్ స్ట్రైక్ ఎట్ ద రూట్ ఆఫ్ పెన్యూరీ ఇన్ మై హార్ట్. పెన్యూరీ అంటే పేదరికం. నా గుండెల్లో ఉన్న పేదరికం మీద బాగా కొట్టు అంటున్నాడు. గుండెల్లో పేదరికం ఉండడం అంటే ఏంటమ్మా, అంటే ఏంటి అంటే పేదరికం అంటే డబ్బు లేకపోవడం కాదమ్మా. డబ్బు లేకపోవడాన్ని ఇక్కడ ఆయన పేదరికం అనడం లేదు. డబ్బు లేకపోవడం కాదు, మనసుల్లో ఉండే జాలి, దయ, కరుణ అనేవి లేకుండా ఉంటారు చూడు. అలాంటివి లేకుండా ఉన్న వాళ్ళ మీద బాగా, అంటే నా మీద కొట్టు, అతని ఒక్కళ్ళ మీద కాదు అది, అలాంటి గుణాలు లేకుండగా పక్క వాళ్ళని హింసిస్తూ అట్లా ఉంటారు చూడు, వాళ్ళల్లో ఉండే ఆ చెడుని, ఆ పావర్టీని పోయేలాగా బాగా కొట్టు, గట్టిగా కొట్టాలి అంటున్నారు. అలాంటిది పోవాలి అనేది ఎందుకు ఆయనకు వచ్చింది అంటే, పూర్వంలో ఈ టైం, ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రతికున్న టైం ఏంటమ్మా, 1861 నుంచి 1941 లో ఉన్నారు. ఈ టైంలో ఇండియాని ఎవరు పరిపాలిస్తున్నారు? ఇంగ్లాండ్ వాళ్ళు పరిపాలిస్తున్నారు. ఈ ఇంగ్లాండ్ వాళ్ళు వెల్త్ పరంగా, డబ్బు పరంగా చాలా రిచ్. వీళ్ళు డబ్బు పరంగా చాలా రిచ్చే కానీ హార్ట్, దయ చూపడంలో చాలా మూర్ఖులు అనమాట. వాళ్ళు ఎంత హింసించే వాళ్ళు ఇంతకు ముందు ఈ పీరియడ్ లో మనుషులని అలా హింసిస్తుంటున్నారు. ఆ బాధను అంతటినీ చూసి రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమంటారంటే, మనుషులలో ఇప్పుడు పావర్టీ అంటే డబ్బు లేకపోవడం ఒక్కటే కాదమ్మా. అక్కడ పావర్టీ అంటే నేనేం చెప్పాను మీకు, పెన్యూరీ అంటే పెన్యూరీ అంటే పోవర్టీ అని చెప్తున్నాను. పోవర్టీ అంటే మనకి తెలిసిన పోవర్టీ ఏంటి? డబ్బు లేకపోవడమే పెద్ద పేదరికం. కానీ ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ భగవంతుడికి చెప్తున్న పేదరికం ఏంటి అంటే, మనుషుల్లో జాలి, దయ అనేది లేకుండగా మానవ మృగాల్లాగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు అని అంటున్నారు. ఎవరు అప్పుడు ప్రవర్తించింది? ఈ పీరియడ్ లో మన దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు. వీళ్ళు వెల్త్ పరంగా, డబ్బు పరంగా చాలా అంటే చాలా గొప్ప వాళ్ళు. కానీ వీళ్ళు వచ్చేటప్పటికి ఉన్న ఇండియన్స్ ని దయ, జాలి, కరుణ అనేది ఏమీ లేకుండగా చాలా హింసిస్తూ ఉండేవాళ్ళు అనమాట. అలాంటి హింసని, అలాంటి బాధని చూసి అయ్యో వాళ్ళలో జాలి అనేది లేకుండగా పోయింది, అది లేకపోవడం వల్లనే కదా వీళ్ళని ఇంత హింసిస్తున్నారు. అందుకని వాళ్ళలో ఏదైతే ఆ జాలి అనేది లేకుండగా ఉందో దాని మీద బాగా కొట్టాలి. బాగా ఎట్లా అంటే అది పోయేలాగా చెయ్యి భగవంతుడా అని కోరుకుంటున్నాడమ్మా. ఫస్ట్ 2 లైన్స్ మీనింగ్ అది. మళ్ళీ చదువుతున్నాను చూడండి. స్ట్రైక్ అంటే మీరు క్రికెట్ చూసే వాళ్ళైతే బాగా తెలుస్తుంది. స్ట్రైక్ అంటే కొట్టడం అన్నమాట. కొట్టాలి, బాగా కొట్టాలి. ఎలా కొట్టాలి అంటే గుండె లోతుల్లో ఉన్న ఆ పేదరికం, ఆ బాధ అనేది పోవాలి. వాళ్ళున్న అమానుషత్వం పోయి వీళ్ళని బాగా చూసుకోవాలి, అలా చూడాలి అంటున్నాడు. ఇంకోటి, గివ్ మీ ద స్ట్రెంగ్త్ లైట్లీ. నెక్స్ట్ 2 లైన్స్ చదువుతున్నాను. ప్రతి 2 లైన్స్ చదువుతాను, 2 లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థం కాకపోతే మీరు చాట్ బాక్స్ లో ఇమీడియట్ గా టైప్ చేయండి, ఓకేనా? గివ్ మీ ద స్ట్రెంగ్త్ లైట్లీ టు బేర్ మై జాయ్స్ అండ్ సారోస్. ఇక్కడ ఏం చెప్పాడు? పెన్యూరి పోవాలి, పెన్యూరి పోయేలాగా ధైర్యం ఇవ్వు అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? జాయ్స్ అండ్ సారోస్. జాయ్స్ అండ్ సారోస్. జాయ్ అంటే ఏందమ్మా? ఆనందం. సారో అంటే ఏందమ్మా? బాధ. గివ్ మీ ద స్ట్రెంగ్త్ టు బేర్ మై జాయ్స్ అండ్ సారోస్. ఎట్లా అంటే నా మనుషుల్లో ఒక మానసిక ధైర్యం అనేది ఉండాలి. ఎలాంటి ధైర్యం ఉండాలి అంటే, జాయ్స్ అంటే ఆనందం కలిగినప్పుడు పొంగిపోకుండా ఎగిరి గంతులేస్తూ, బాధ కలిగినప్పుడు నిరుత్సాహంగా డీలా పడిపోయి ఎక్కడో ఒక మూల కూర్చుంటారు. సహజంగా మనుషులు చేసేది అదే. కానీ ఈయన ఏమంటున్నాడు? గివ్ మీ ద స్ట్రెంగ్త్. ఎలాంటి స్ట్రెంగ్త్ ఇవ్వాలి అంటే, బాధలు వచ్చినప్పుడు పొంగిపోవడమే కాకుండా దుఃఖాలు వచ్చినప్పుడు దిగులు పడిపోవడం, ఇవి రెండూ కాకుండా బాధ వచ్చినప్పుడు ఒకేలాగా ఉండాలి, సంతోషం కలిగినప్పుడు ఒకేలాగా ఉండేలాగా స్ట్రెంగ్త్ నాకు రెండుటిని బ్యాలెన్స్ చేసుకోగలగాలి. బాధ వచ్చిందని
దిగులు పడిపోయి ఇంకేమి చేయకుండా ఉండేలా కాదమ్మా. అలాని సంతోషం కలిగిందని ఎగిరి గంతులేస్తూ కాదు. బాధ వచ్చినా దాన్ని ఓర్చుకోగలిగే శక్తి, ఆనందం వచ్చినా దాన్ని భరించగలిగే శక్తి, రెండిటిని నాకివ్వు, రెండిటిని భరించగలిగే శక్తిని నాకివ్వు. ఓ చాలా శక్తి ఇచ్చేయమందల, రెండిటిని భరించగలిగేంత కొంచెం శక్తి నాకివ్వు చాలు అని కోరుకుంటున్నాడు. చూడండి, గివ్ మీ ద స్ట్రెంగ్త్. స్ట్రెంగ్త్ అంటే ధైర్యం. ఎలాంటి ధైర్యం? లైట్లీ, కొంచెం చాలు, మరీ ఎక్కువ ధైర్యం కాదు. ఎంత బాధ వచ్చినా తట్టుకోగలగాలి, ఆనందం వచ్చినా నిలబడగలగాలి. రెండింటిని బ్యాలెన్స్ చేయగలిగేంత ధైర్యం నాకు ఇవ్వు అంటున్నాను. అర్థమైందమ్మా ఫస్ట్ 4 లైన్స్ అందరికి? ఓకే, నెక్స్ట్ చూడండి. గివ్ మీ ద స్ట్రెంగ్త్ టు మేక్ మై లవ్ ఫ్రూట్ఫుల్ ఇన్ ద సర్వీస్. గివ్ మీ ద స్ట్రెంగ్త్ టు మేక్ మై లవ్ ఫ్రూట్ఫుల్ ఇన్ ద సర్వీస్. ఇంకా ఏమంటున్నాడు? గివ్ మీ ద స్ట్రెంగ్త్ టు మేక్ మై లవ్ ఫ్రూట్ఫుల్ ఇన్ ద సర్వీస్. సర్వీస్ అంటే ఏంటమ్మా? నిజమైన ప్రేమ అనేది, నిజమైన ప్రేమకి స్వార్థం అనేది ఉండదమ్మయ్యా. అలాంటి ప్రేమ ఎవరి దగ్గర చూస్తాము అంటే, తల్లిదండ్రి బిడ్డల పట్ల చూపించే ప్రేమ నిజమైన ప్రేమ. వాళ్ళు ఏది ఆశించి చూపించారమ్మా ప్రేమ. ఇప్పుడు మీ పేరెంట్స్ మీ మీద ప్రేమ చూపిస్తున్నారు అంటే వాళ్ళు కోరుకొని ప్రేమ చూపించారండి. వాళ్ళ ప్రేమలో స్వార్థం అనేది ఉండదు. అలాంటి నిజమైన ప్రేమ ఉండాలి. ఎటువంటి టైంలో ఉండాలి అంటున్నాడు అంటే ఏంటంటే, ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ ప్రేమ అని చెప్పట్లేదమ్మా, నేను మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాను. అలాంటి ప్రేమ ఉండాలి. ఎప్పుడు అంటే, ఎవరికైనా ఏదైనా పని చెయ్యాలి అన్నప్పుడు అంత ప్రేమగా మనస్ఫూర్తిగా చెయ్యగలగాలి. ఒక సర్వీస్ అంటే ఒక పని అమ్మ. ఒక పని చేసేటప్పుడు ఏమంటున్నాడంటే, నాకు ధైర్యం ఇవ్వు. ఎలాంటి బలం ఇవ్వాలి, ఎలాంటి ధైర్యం ఇవ్వాలి అంటే, నేను చేసే ప్రతి పనిలో ప్రేమ అనేది ఉండాలి. టు మేక్ మై లవ్ ఫుల్ఫిల్ ఇన్ ద సర్వీస్. ఫుల్ఫిల్ అంటే కంప్లీట్ గా ఉండాలి. ఒక పని చేసినప్పుడు నేను చాలా ప్రేమగా పని చేయాలి. చూడండి అమ్మ, ఎప్పుడైనా గమనించండి, ఒక పని ఇష్టంతో చేస్తే ఆ పని ఎలా ఉంటుంది, ఇష్టం లేకుండా ఒక పని చేస్తే ఎలా ఉంటుంది అనేది గమనించండి. మనం ప్రేమగా మనం కంప్లీట్ గా పని చెయ్యాలి అని ఇష్టంగా చేసామనుకోండి, ఆ పని 100% సక్సెస్ అవుతుంది. అలా కాకుండా మనకి ఇష్టం లేకుండా అయ్యో చేయాల్సి వచ్చింది అన్నట్లు చేసామనుకోండి, ఆ పని ఎప్పుడూ సక్సెస్ అవ్వదు. అది ఫెయిల్యూర్ లానే ఉంటుంది. అరే అంటే అది కంప్లీట్ అవుతుంది, ఆ నిమిషానికి అది కంప్లీట్ అవుతుంది, కానీ మనం చేసిన ఆనందం అయితే పొందలేమన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, మీకు 4:00 కి స్కూల్ అయిపోతుంది. ఈ 4:00 కి స్కూల్ అయిపోతుంది. అప్పుడే ఎవరో ఒక టీచర్ వచ్చి మీకు ఏదో ఒక పని చెప్పారు, అసైన్మెంట్ రాయాలి, రాసి కంప్లీట్ చేసి వెళ్ళండి అని. మీకు అప్పుడు ఈ 4:00 కి మీ మైండ్ ఎలా ఉంటుంది చెప్పండి? ఇంటికి వెళ్ళిపోవాలని ఉంటుంది. ఆ టైంలో అసైన్మెంట్ రాస్తాం. ఎట్లా రాస్తాం? ఇట్లా పిచ్చి పిచ్చి గీతలు రాస్తాము. అట్లా కాకుండా టీచర్ ఆ టైంలో వచ్చి ఎందుకు చెప్పారు, మన మంచి కోసమే కదా అని ఆలోచించి ప్రేమ పూర్తిగా నీట్ గా రాసి సబ్మిట్ చేశారనుకోండి, నిదానంగా నీట్ గా చదువుకుంటూ రాశారనుకోండి, ఏమవుతుంది? అది మన మైండ్ లో ఎక్కుతుంది. రాసిన దాంట్లో అట్లీస్ట్ 2 లైన్స్ అయినా మన మైండ్ లో గుర్తుంటాయి. అట్లా కాకుండా ఏదో రాయాల్సి వచ్చిందని మీ ఫ్రెండ్కి, రే నిన్న మ్యాచ్ చూసావా అని ముచ్చట చెప్పుకుంటూ చూస్తూ రాసావనుకోండి, ఇక్కడ రాసేది ఏమన్నా మీ మైండ్ లోకి ఎక్కుతుందా? వాటితో మాట్లాడే మాటలే మీకు ఎక్కుతాయి. సో ఇక్కడ ఏంటయ్యా అంటే, నాకు ఎలాంటి ధైర్యం ఇస్తావయ్యా అంటే, భగవంతుడా నాకు ఇలాంటి ధైర్యం ఇవ్వు. ఎలాంటి ధైర్యం అంటే, నేను చేసే పనిలో ఫుల్ఫిల్మెంట్ అనేది ఉండాలి. చేసే పని ప్రేమపూర్వకంగా కంప్లీట్నెస్ తో నిండుగా చేయగలగాలి అని అంటున్నాడు. ఎలాంటి స్వార్థం లేకుండా, వీళ్ళు నా మనుషులు అని ప్రేమ అట్లా కాకుండా నిస్వార్థంగా ప్రేమపూర్వకంగా చేయాలి అని. నెక్స్ట్ పాయింట్ చూడండి. గివ్ మీ ద స్ట్రెంగ్త్ నెవర్ టు డిసోన్ ద పోర్ ఆర్ బెండ్ మై నీస్ బిఫోర్ ద ఇన్సోలెంట్ మైట్. ఇక్కడ చూడండి, గివ్ మీ ద స్ట్రెంగ్త్, నాకు ధైర్యం ఇవ్వు. ఎలాంటి ధైర్యం ఇస్తావయ్యా అంటే, నెవర్ టు డిసోన్ ద పోర్. నెవర్ అంటే నో అని, నెవర్ అంటే నో అనమ్మా. నెవర్ కి ముందు నో లేదు కదా అని నో అని కాదు, నెవర్ అంటే నో. నెవర్ టు డిసోన్ ద పోర్ వాళ్ళని తక్కువ చేసి, డిసోన్ అంటే తక్కువ చేసి చూడడం, అమర్యాదగా. డిసోన్ అంటే అమర్యాదగా.
డిసోన్ అంటే అమర్యాదగా. అంటే ఏమంటున్నాడంటే, నాకు ఎలాంటి ధైర్యాన్ని ఇస్తావయ్యా అంటే, ఎప్పటికీ పేదవాళ్ళని అమర్యాదగా చూడకుండా ఉండే అంత బలము, ధైర్యం నాకు ఇవ్వు. ఎప్పటికీ పేదవాళ్ళని తక్కువగా చూడకుండా ఉండే ధైర్యం నాకు ఇవ్వు. అండ్ ఆర్ బెండ్ మై నీస్ బిఫోర్ ద ఇన్సోలెంట్ మైట్. ఇంకోటి బెండ్ మై నీస్ అంటే మోకాళ్ళ మీద నేను ఇన్సోలెంట్ మైట్స్ అంటే అక్కడ ఇన్సోలెంట్ మైట్స్ అంటే ఏంటంటే గొప్పవాళ్ళు, డబ్బులో గొప్పవాళ్ళు ఎవరయ్యా అంటే ఇంగ్లాండ్ వాళ్ళు. వాళ్ళ ముందు నేను మోటరించి ఉండకూడదు. అదే విధంగా వాళ్ళ ముందు మోటరించి ఉండకూడదు. అట్లానే పేదవాళ్ళని తక్కువగా చేసి చూడకుండా ఉండే ధైర్యం నాకు ఇవ్వు అని అడుగుతున్నాడు. అంటే ఏంటమ్మా, అప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు? చాలా అంటే చాలా మనసు, దయ, జాలి అనేది లేకుండా చాలా క్రూయల్ గా ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళని చూసి నేను మా వాళ్ళని నాతోటి వాళ్ళని పేదవాళ్ళని తక్కువ చేసి చూడకుండా వాళ్ళ ముందు వీళ్ళని తక్కువ చేసి చూడకూడదు. అలానే వాళ్ళకి బానిసత్వం చేయాల్సిన పని రాకుండా ఉండేటువంటి ధైర్యం నాకు ఇవ్వు అని భగవంతుడిని కోరుకుంటున్నాడు. చూడండి, గివ్ మీ ద స్ట్రెంగ్త్ టు రైజ్ మై మైండ్ హై అబౌవ్ ద డైలీ రైఫిల్స్. గివ్ మీ ద స్ట్రెంగ్త్ టు రైజ్ మై మైండ్ హై అబౌవ్ ద డైలీ రైఫిల్స్. ఇప్పుడు డైలీ రైఫిల్స్ అంటే ట్రైఫిల్స్ అంటే ఏంటయ్యా అంటే అన్ఇంపార్టెంట్ థింగ్స్ అమ్మ. అవసరం లేని వాటి గురించి, రోజు అవసరం లేని వాటి గురించి ఎక్కువగా ఆలోచించకుండా అంతకు మించి ఉపయోగపడే వాటి గురించి ఎక్కువగా ఆలోచించేటువంటి శక్తి, ధైర్యం నాకు ఇవ్వు అని కోరుకుంటున్నాడు. గివ్ మీ ద స్ట్రెంగ్త్ టు రైజ్ మై మైండ్ హై అబౌవ్ డైలీ ట్రైఫిల్స్ అంటే దినచర్య, రోజు జరిగే పనులు ఉంటాయమ్మా. ఈ రోజు జరిగే పనులేమి అంత ఇంపార్టెంట్ అయినవి కాదు, రోజు చేసుకుంటాం అయిపోతాయి. అవి అన్ఇంపార్టెంట్. ట్రైఫిల్స్ అంటే అన్ఇంపార్టెంట్ థింగ్స్. ఈ పూట ఏం తినాలి, వాళ్ళు ఇది తింటే బాగుంది, అది తింటే బాగుంది, ఇట్లా ఆలోచించకుండా అంతకు మించి ఇంపార్టెంట్ అయిన థింగ్స్ జీవితంలో చాలా ఉంటాయి. అలాంటి వాటి గురించి ఆలోచించే ధైర్యం నాకు ఇవ్వు అని కోరుకుంటున్నాడు. ఇంకా అండ్ గివ్ మీ ద స్ట్రెంగ్త్ టు సరెండర్ మై స్ట్రెంగ్త్ టు దై విత్ లవ్. ఇంకా ఫైనల్ గా ఏం అడుగుతున్నాడయ్యా అంటే, ఇంకా నాకు ఎలాంటి శక్తి ఇస్తావంటే, ఇలాంటి గుణాలు అన్ని అతని కోసమే అతనికి ఆదమై ప్రార్థన చేయడం. అందరిలోంటి ఇలాంటి గుణాలు ఉండాలి. ఇలాంటి గుణాలు ఉంటే ఏమవుతుంది? ఇంగ్లాండ్ వాళ్ళకి బానిసత్వం చెయ్యకూడదు. అది ఒక పాయింట్ చెప్తున్నాడు. ఏంటి? వేరే వాళ్ళ పట్ల జాలి, దయ ఉండాలి. అలాగా లేకుండా ఉండే వాళ్ళని కొట్టమని చెప్తున్నాడు. ఇవన్నీ అందరిలో ఉన్నాయి అంటే ఏమవుతుంది? ఆటోమేటిక్ గా ఇండియాకి ఇండిపెండెంట్ ఇండియా అయిపోతుంది. ఇలాంటి ఇండిపెండెంట్ ఇండియా వచ్చేస్తుంది అని అనుకుంటున్నాడు. ఇవన్నీ స్ట్రెంగ్త్ వితౌట్ ఒబీడియన్స్ లీడ్స్ టు పవర్ మానిటరింగ్. హెన్స్ ఇలాంటి ధైర్యం అందరికీ ఇవ్వమని దేవుడిని ప్రేమగా కోరుకుంటున్నాడు. లాస్ట్ లో చూడండి, అండ్ గివ్ మీ ద స్ట్రెంగ్త్ టు సరెండర్ మై స్ట్రెంగ్త్ టు దై విల్ విత్ లవ్. నాకు ఇలాంటి స్ట్రెంగ్త్ ఎలాంటిది? నాకున్న బలము, నాకున్న ఒబీడియన్స్ అన్ని నీకు అందించేలాగా, ఎలాగా ప్రేమపూర్వకంగా అందించే శక్తి నాకు ఇవ్వు అని కోరుకుంటున్నాడమ్మా. దిస్ ఈస్ మై ప్రేయర్ టు థీ మై లార్డ్ అనే లెసన్. అర్థమైందమ్మా? లెసన్ అర్థమైందమ్మా అందరికి? ఓకేనా? లెసన్ లో ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్ లో టైప్ చేయండి అమ్మా. 1 minute టైం ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే టైప్ చేయండి. ఏమి లేదమ్మా, మాకు ఇలాంటి గుణాలు ఉన్నాయి, ఇలాంటి గుణాలు ఇవన్నీ లేకుండా ఉండే శక్తి మాకు ఇవ్వు. ఇవన్నీ లేకుంటే ఏమవుతుంది? ఇవన్నీ అప్పటి ఇంగ్లాండ్ వాళ్ళు ఇవన్నీ చెయ్యబట్టి అవన్నీ చూసి విసిగిపోయి దేవుడికి ఒక ప్రార్థన లాగా రాశాడమ్మా రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనము ఒక 2 annotations చూద్దాము.
సో చిన్న లెసన్ అమ్మ, నిదానంగా అబౌట్ దిస్ పోయం అని ఇచ్చారు, ఒక్కసారి అది చదువుతాను చూడండి, లైన్ బై లైన్ సేమ్ ఎక్స్ప్లెయిన్ చేసిందే ఉంటుంది. చూడండి, దిస్ ఇస్ ఫ్రమ్ ద సాంగ్ నెంబర్ 36. ఆల్రెడీ చెప్పాను ఏ సాంగ్ నుంచి, 36, సాంగ్ నెంబర్ 36 ఫ్రమ్ గీతాంజలిలో నుంచి. దిస్ పోయం హ్యాస్ అ యూనివర్సల్ అపీల్. యూనివర్సల్ అపీల్ అంటే, యూనివర్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా, అపీల్ అంటే అభ్యర్థన. Tagore's prayers reads more patriotic and humanistic than spiritual. ఈయన ప్రేయర్స్ అన్ని ఎలా ఉంటాయి అంటే దైవబద్ధంగా, దేవునికి సంబంధించి ఉండవు. ప్యాట్రియాటిక్ అంటే దేశానికి సంబంధించి, మనుషుల మానవత్వం మీద ఉంటాయి అని చెప్తున్నారు. టాగోర్ డ్రీమ్డ్ ఫర్ ఎ హెవెన్ ఆన్ ద ఎర్త్. భూమి మీదే ఒక స్వర్గం ఉండాలి అని ఎప్పుడు ఆయన కలగనేవాడు. ఫర్ హిమ్ స్ట్రెంగ్త్ ఈజ్ నాట్ ఫిజికల్. స్ట్రెంగ్త్ అంటే నేను ఇందాకే మీకు చెప్పాను, స్ట్రెంగ్త్ అంటే శారీరక స్ట్రెంగ్త్ కాదమ్మా, మానసిక ధైర్యం అనేది ఇవ్వమని కోరుకుంటున్నాడు. ఇట్ ఈస్ దట్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ సోల్. టాడర్ హెల్డ్ దట్ మ్యాన్ కెన్ ఎలివేట్ హిమ్సెల్ఫ్ టు గాడ్హుడ్ ఇఫ్ హి అజ్యూమ్స్ డివైన్ క్వాలిటీ. ఏం చెప్తున్నాడు, మనిషి దేవుడితో సమానంగా అవ్వచ్చు. ఎలా అంటే దేవుడికి ఉన్న గుణాలు అనేవి తనలో తను అలవర్చుకున్నప్పుడు అవ్వచ్చు అని చెప్తున్నాడు. If he believed that if a man perfects himself after the divine, he need not seek any other heaven. మనము మన గుణాలు అన్ని మార్చుకొని అన్ని సక్రమంగా మంచిగా చేయగలిగితే మనలోనే మనకొక స్వర్గం అనేది కనిపిస్తుంది. ఇంకొక స్వర్గం కోసం ఎతకాల్సిన పని ఉండదు అని చెప్తున్నాడమ్మా. నెక్స్ట్ చూడండి. Elsewhere, Tagore refers to the fact tireless striving stretches its arm towards perfection. అలుపు లేకుండా కృషి చేస్తే మనము పర్ఫెక్షన్ వైపు వెళ్ళొచ్చు అని చెప్తున్నాడు. His supreme qualities upon mankind and perfect them to create a heaven on the earth. In this short prayer, Tagore prays to God to bestow. ఇందాకే చెప్పానమ్మా, ఈ ప్రేయర్ లో ఆయన దేవుడు నేను కోరుకున్నాడు ఇటువంటి గుణాలన్నీ మానవుల్లో, మనుషుల్లో అలవరిచి ఈ భూమినే ఒక స్వర్గంలా మార్చుకోవచ్చు అని చెప్తున్నాడు అని చెప్పాను. సో ఇంకా పోయం ఒక్కొక్క లైన్ ఎక్స్ప్లెనేషన్ చూడండి. The poem opens with a humble appeal to the Almighty to give him the strength to perform divine mission on the earth. Penury of a person అంటే మనుషుల్లో ఉన్న పేదరికం ఏంటమ్మా? ఏంటి మనుషుల్లో ఉన్న పేదరికం? జాలి దయ లేకపోవడమే. జాలి దయ అనేది అలవర్చు అని చెప్తున్నాడు. ఇవన్నీ ఎందుకు అలవర్చాలి? అప్పుడు ఇంగ్లాండ్ ఎట్ దట్ టైమ్ వాజ్ వెరీ రిచ్ ఇన్ మెటీరియల్ వెల్త్. ఇందాక చెప్పాను, డబ్బు పరంగా ఇంగ్లాండ్ వాళ్ళ అప్పట్లో చాలా రిచ్. బట్ ద పీపుల్ అండ్ ద నేషన్ వర్ స్టిల్ ఇంప్రూవిష్డ్ అకార్డింగ్ టు టాగోర్. కానీ వాళ్ళు డబ్బు పరంగా ధనవంతులైనప్పటికీ జాలి దయ జనాల పట్ల చూపించేవారు. అన్కైండ్ అండ్ ఇన్హ్యూమన్ టువర్డ్స్ ద పవర్టీ అండ్ సఫరింగ్స్ ఆఫ్ ఇండియన్స్. చూడండి, ఇండియన్స్ పట్ల వాళ్ళు చూపించే జాలి దయ అనేది మాత్రం చాలా అమానుషంగా ఉంటుంది. సో ఆయన ఇండియాని ఎలా బిల్డ్ చేయాలి అనుకుంటున్నాడు? జాలి దయ కరుణ అనేవి ఉండాలి అనుకుంటున్నాడు. అందుకే స్ట్రైట్ అట్ ద రూట్ ఆఫ్ పెన్యూరీ ఆఫ్ హార్ట్ అని అడిగాడు దేవుడిని. నెక్స్ట్, then Tagore refers to the concept of equanimity referred to in the Indian scriptures. One should maintain sense of balance between prosperity and poverty. ధనానికి పేదరికానికి మధ్యలో ఏంటి? ఈక్వాలిటీ. డబ్బు ఉందని ఎగిరిపడకూడదు, లేదని ఇదవ్వకూడదు. అంటే ఏంటి? కష్టం వచ్చినప్పుడు డబ్బు ఉండదమ్మా. డబ్బు లేనప్పుడే కష్టాలు వస్తాయి. డబ్బు ఉన్నాయనుకోండి అన్ని సంతోషాలే. ఇలా రెండు వచ్చినప్పుడు రెండింటిని సమానంగా చూడగలగాలి. ఇది ఉందని ఎగరకూడదు, అది లేదని డీలా పడిపోకూడదు. అలాంటి గుణాలు అలవర్చుకోవాలి అని చెప్పాను. ఎలా? ట్రూ లవ్ ఇస్ సెల్ఫ్లెస్ చెప్పాను. సర్వీస్ చేసేటప్పుడు ఎలాంటి స్వార్థం అనేది లేకుండా నిస్వార్థంగా అందరికీ సమానంగా పనిచేయగలగాలి అని చెప్పాడు. ఎందుకు ఆ మాట చెప్పాడు? ఇంకొకటి, పేదవాళ్ళని చూసి వాళ్ళు తక్కువ వాళ్ళకి నేను చేయకూడదు, వాళ్ళని అమర్యాదగా చూడాలి అనే భావన కూడా కలగకూడదు. అలా అని వాళ్ళ గొప్ప వాళ్ళ ముందు మోటరించాల్సిన పని రాకూడదు. ఎప్పటికీ మనము నికాసైన మనిషిలాగా ఉండాలి. ఎప్పుడు దానికి తగ్గి దీనికి ఇది అయ్యో వాళ్ళ దగ్గర ఉంది సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సలాం చేద్దాం ఇట్లాంటివి ఏమి ఉండకూడదమ్మా. అలా ఉండాలన్నమాట. ఎవరైనా మనం తప్పు చేయనప్పుడు ఎవరి ముందు బెండ్ అవ్వాల్సిన పని లేదు అన్నట్టు అంత స్ట్రాంగ్ గా మనం ఉండాలి. అలాంటి అన్ని గుడ్ క్వాలిటీస్ అన్ని ఉండాలి అని దేవుడికి ప్రేయర్ చేస్తున్నాడు అనమాట.
దేవుడికి ప్రేయర్ చేయడం అంటే నిజమైన దేవుడికి కాదమ్మా. ఇది ఏంటి అంటే మనుషులందరిలో ఈ భావన ఉన్నప్పుడు ఇండియాకి ఇండిపెండెన్స్ అనేది వస్తుంది. బానిసత్వం చేయకుండా ఉండవచ్చు అని ఈ పోయం ఒకటి రాశాడు. ఈ సాంగ్ ఒకటి రాశాడనమాట. ఎవరు రాశారు? రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు. ఓకేనా? మనం ఒక అనోటేషన్ చూద్దాం ఫస్ట్ ఇప్పుడు. Strike at the root of penury in my heart. ఫస్ట్ అనోటేషన్ చూడండి అమ్మా. సో మీరు యానిటేషన్స్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు, కంగారు పడద్దు, టెన్షన్ పడద్దు. నేను మీకు ఒక చిన్న క్లూ చెప్తాను, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ క్లాసెస్లో అదే చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నా, ఫర్దర్ క్లాసెస్లో అదే చెప్తున్నానమ్మా. యానిటేషన్ అనగానే భయపడద్దు. ఏదో మనకి తెలియంది ఏదో వాళ్ళు ఇచ్చేస్తున్నారు అనుకోవద్దు, అన్నీ మనకి తెలుసమ్మా. నిదానంగా ఆలోచించే టైం తీసుకోండి. క్వశ్చన్ పేపర్ చూడంగానే భయపడద్దు, హరీబరీగా టెన్షన్గా అయ్యో మాకు ఇంగ్లీష్ రాదు, మేము ఎలా రాయాలి కాదు. ఏది మనల్ని దాటిపోదు. ప్రతి సబ్జెక్ట్ అమ్మా, అన్ని సబ్జెక్ట్స్ ఈజీయే, మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే చాలు. చూడండి ఫస్ట్ అనోటేషన్ ఏంటమ్మా? స్ట్రైక్ strike at the root of penury in my heart. ఇప్పుడు ఇది అనోటేషన్ మీకు ఇచ్చింది. సో ఫస్ట్ ఇప్పుడు మనం లెసన్ గురించి మాట్లాడుకోలేదు, లెసన్ కొంచెం సేపు పక్కన పెడదాము. సహజంగా మీరు ఈ యానటేషన్ చూడగానే ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఈ యానటేషన్ ఏ లెసన్ లోది అనేది గుర్తుపట్టాలి. ఎప్పుడైతే మీరు యానటేషన్ ఏ లెసన్ లోది అని గుర్తుపట్టగలిగారు అంటే మీకు ఇంకా యానటేషన్ రాయడం ఈజీ అమ్మా. ఇలా రాసేస్తారు మీరు యానటేషన్, అంత సింపుల్ యానటేషన్స్ రాయడం. సో ఎప్పుడైనా యానటేషన్స్ రాసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన 2 మెయిన్ పాయింట్స్ ఏంటి? కంటెక్స్ట్ ఒకటి, ఎక్స్ప్లెనేషన్. ఇంకా జనరల్ రిలవెన్స్ అనేది మీ ఇష్టం అమ్మ. మీకు టెక్స్ట్ బుక్ లో 3 సైడ్ హెడ్డింగ్స్ ఇస్తారు. నేనేమంటానయ్యా అంటే ఈ 2 సైడ్ హెడ్డింగ్స్ పక్కాగా క్రిస్టల్ క్లియర్ గా రాయగలిగారు అంటే, నీట్ గా రాయగలిగారు అంటే, జనరల్ రిలవెన్స్ రాసినా రాయకపోయినా పర్వాలేదు. లేదు మేడం మేము 3rd హెడ్డింగ్ కూడా రాస్తాము, మోర్ హెడ్డింగ్స్ ఉంటే బాగుంటుంది అంటే రాయండి జనరల్ రిలవెన్స్. ఎప్పుడైనా యానటేషన్ అది ప్రోజా పోయట్రియా పక్కన పెట్టండి అమ్మా. పోయం లెసన్స్ లో ఇచ్చాడా, ప్రోజ్ లెసన్స్ లో ఇచ్చినా కానీ ఏ లెసన్స్ లో ఇచ్చినా ఈ 3 యానటేషన్స్ లో 3 సైడ్ హెడ్డింగ్స్ అయితే మెయిన్: కంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, జనరల్ రిలవెన్స్. ఓకే, ఇప్పుడు ఒక యానటేషన్ ఇచ్చిన వెంటనే అది ఏ లెసన్ లోది అనేది గుర్తుపట్టగలగాలి. స్ట్రైక్ అనే వర్డ్ ని గుర్తుపెట్టుకుంటారా? రూట్ ఆఫ్ ద పెన్యూరీ ఇన్ మై హార్ట్. రూట్ ఆఫ్ ద పెన్యూరీ ఇన్ మై హార్ట్. ఇప్పుడు చూడండి, స్ట్రైక్ అట్ ద రూట్ ఆఫ్ పెన్యూరీ ఇన్ మై హార్ట్. నా గుండెలో ఉన్న బాధ మీద కొట్టమని చెప్పారు. ఈ గుండెలో ఉన్న బాధ మీద కొట్టమని చెప్పిన లెసన్ ఏంటి? దేవుడికి రాసిన అభ్యర్థనలో. అభ్యర్థన రాసింది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఇది ఏ లెసన్ లో నుంచి? దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్ అనేది. సో ఫస్ట్ రాసే సైడ్ హెడ్డింగ్ లో కంటెక్స్ట్ లో రాయాల్సిన ఫస్ట్ లైన్ ఏంటంటే, దీస్ లైన్స్ ఆర్. ఇంకా స్టార్ట్ చేయడం ఇట్లానే స్టార్ట్ చేయాలి. మీరు ఏదో బిల్డింగ్ వేసేయాలి, ఏదేదో ప్లాన్స్ వేసేయాలని ఏం లేదు. ఫస్ట్ స్టార్టింగ్ ఇది. దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్. తీసుకున్నారు. ఏ లెసన్ లో నుంచి తీసుకున్నారు? దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ది లెసన్, ఫ్రమ్ ది పోయం. ఇది లెసన్ కాదు కదమ్మా, పోయం కదా. సో రాయండి, దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ది పోయం, దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్. అది రాయాలి, ఫస్ట్ పాయింట్ అది రాయాలి. చాలా అంటే చాలా ఈజీ అమ్మా, వినండి.
These lines are taken from the poem This is my prayer to thee, my Lord, written by Rabindranath Tagore. Written by రవీంద్రనాథ్. ఇక్కడ చేసే తప్పేంటంటే మనం తెలుగులోకి వచ్చేటప్పటికి రవీంద్రనాథ్ ఠాగూర్ అని చదువుకుంటాం కదమ్మా. సో అందరు ఏం రాస్తారయ్యా అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అని ఇది రాస్తారు. సో అది తప్పు. రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ మాట రాసిన తర్వాత ఇందాక మనం రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి చెప్పుకున్న 5 పాయింట్స్ ఉన్నాయి కదమ్మా. 5 పాయింట్స్ 6 పాయింట్స్ మీరు ఎన్ని పాయింట్స్ రాయదలుచుకుంటే అన్ని పాయింట్స్ రాయండి. ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పిన 6 పాయింట్స్ నేను చెప్తాను చూడండి. హీ వాజ్ బోర్న్ ఆన్. మనకి ఇయర్ గుర్తుంటే ఇయర్ రాయండి. కాదు మేడం మా డేట్ తో సహా గుర్తుంటుంది, మేము చాలా షార్ప్ అనుకుంటే డేట్ తో సహా రాయండి, అది మీ ఇష్టం అమ్మా. హీ వాజ్ బోర్న్ ఆన్ 7th May 1861. సో మెయిన్ పాయింట్స్ చదువుకున్నా మీరు రాయగలుగుతారమ్మా. యానిటేషన్స్ అయినా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయినా ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేటప్పటికి ఎలాంటి కష్టం ఉండదు. మీరు ఆర్డర్ గురించి రాసిన తర్వాత మీకు ఆ లైన్కి ఎక్స్ప్లెనేషన్ తెలియకపోయినప్పటికీ లెసన్ గుర్తుంటే లెసన్ మొత్తం రాసేయండి అమ్మా. మీరు లెసన్ మొత్తం రాశారనుకోండి ఆ లైన్కి యొక్క మీనింగ్ కూడా ఎక్కడో అక్కడ పాయింట్ తగులుతుందమ్మా. దానికి ఏం పెద్ద కష్టమేం ఉండదు. అయ్యో మేడం మాకు ఆ లైన్ గుర్తు రాలేదు, నో ప్రాబ్లం. లెసన్ గుర్తుంది కదా, లెసన్ రాసేసేయండి మొత్తం. ఎన్ని లైన్స్ లో మీరు లెసన్ రాయగలుగుతారో అన్ని లైన్స్ లో లెసన్ రాయండి అమ్మా. ఇది ఏంటి అంటే నేను చెప్పడం లేదు, మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెన్షన్ పడద్దు. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదమ్మా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెన్షన్ పడకుండా రాయడానికి చెప్తున్నాను. ఈ లైన్ కి ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ ఇందాక చెప్పాను, మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం రిపీట్ చేస్తాను. సో ఫస్ట్ ఆథర్స్ గురించి బాగా అన్ని లెసన్స్ ఆథర్స్ గురించి ప్రిపేర్ అవ్వండి. ఏ లైన్ ఏ లెసన్ అనేది గుర్తుపట్టగలిగితే మీరు ఈజీగా యానిటేషన్ కానీ క్వశ్చన్ కానీ రెండు రాయగలుగుతారు. ఓకేనా? వినండి. He was born on 7th May 1861. ఇక్కడ రాసి ఈ నెక్స్ట్ పాయింట్ అనేది లాస్ట్ లో రాస్తానన్నా సరే తర్వాత. హీ వాజ్ ఇప్పుడు అన్ని చూడండి. ఇక్కడ నేను ఇప్పుడు ఆర్డర్ గురించి రాసే లైన్స్ నాకు దగ్గర 10 లైన్స్ వస్తాయి చూడండి. హీ వాజ్ famously known as Gurudev or Vishwakavi. సో ఈ జనరల్ రిలవెన్స్ కాదమ్మా, విశ్వకవి full stop. He was a philosopher, poet, story writer, and he composed music. He wrote not only Indian national anthem but also Bangladesh national anthem and రాయండి. He won Nobel Prize in the year 1913 for his writings Geetanjali. This poem is taken from song number 36 Geetanjali. These lines are taken from the poem and rasi. This lesson is taken from the writing of Rabindranath Tagore, Geetanjali, song number 36 అని రాయండి. ఇప్పుడు చూడండి కంటెక్స్ట్ కి వచ్చేటప్పటికి మీకు ఎన్ని పాయింట్స్ వచ్చినాయి. ఇప్పుడు కంటెక్స్ట్ ఏం రాయాలి అంటే ఇదంతా ఆథర్ గురించి కదమ్మా. చూసారు కదా ఆథర్ గురించి, మళ్ళీ ఒక్కసారి చదువుతున్నా చూడండి. These lines are taken. Rabindranath Tagore was born on 7th May 1861 and died on 8th August 1941. He was famously known as Gurudev or Vishwakavi. He was a philosopher, poet, story writer, and he composed music. He wrote not only Indian national anthem but also Bangladesh national anthem. He was the first Asian
అంటే ఇండియాలోనే కాదు, ఆసియా ఖండం మొత్తంలో మొట్టమొదటి వ్యక్తి నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న వ్యక్తి ఎవరయ్యా అంటే రవీంద్రనాథ్ ఠాగూరే. He was the first Asian to receive Nobel Prize for his writing Geetanjali in the year 1913. ఓకేనా ఇది. సో ఇక్కడ ఇందులో కంటెక్స్ట్ ఇప్పుడు రాసేది కంటెక్స్ట్ అమ్మా, ఇదంతా ఆర్డర్ గురించి రాసాము, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు రాసేది కంటెక్స్ట్ ఏంటయ్యా అంటే ఇట్ వాజ్ అన్ యూనివర్సల్ అపీల్. ఇది ఆయన భగవంతుడికి చేస్తున్న యూనివర్సల్ అపీల్. ఇట్ ఈస్ అన్ యూనివర్సల్ అపీల్. ఇట్ ఈస్ అన్ యూనివర్సల్ అపీల్ అంటే యూనివర్సల్ అపీల్ అంటే ఏంటమ్మా, అభ్యర్థన. ఎట్లాంటి అభ్యర్థన అంటే ఇట్ వాజ్ అన్ యూనివర్సల్ అపీల్ టు ద ఆల్మైటీ, టు ద గాడ్ to give strength to the mankind. మనుషులకి మానసిక స్థైర్యం ఇవి. ఎలాంటి మానసిక స్థైర్యం అంటే టు గివ్ స్ట్రెంగ్త్ టు ద మ్యాన్కైండ్ టు బికమ్ ఐడియల్ హ్యూమన్ బీయింగ్స్. టు బికమ్ ఐడియల్ హ్యూమన్ బీయింగ్స్. ఐడియల్ అంటే ఒక నిదర్శనగా ఉండే ఐడియల్ హ్యూమన్ బీయింగ్స్. ఇది ఈ ప్రార్థన అంతా ఎందుకు, మంచిగా ఉండే మనుషుల్లాగా మారాలి, అలా మారడానికి కావాల్సిన శక్తి అనేది వాళ్ళకి ఇవ్వు అని చెప్తున్నాడమ్మా రవీంద్రనాథ్ ఠాగూర్లో. ఈ పోయం మొత్తంకి ఉన్న మెయిన్ జిస్ట్ ఇదే. సో ఇది రాయాలి, ఇది అసలు కంటెక్స్ట్. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏంటయ్యా అంటే ఈ ఠాగూర్ భగవంతుడిని ఏం కోరుకుంటున్నాడు అంటే మనుషుల గుండెల్లో పాతుకుపోయిన వేర్లు, రూట్స్ అంటే వేర్లు, ఆ రూట్స్ అనేవి ఏ రూట్స్, పెన్యూరి అంటే పవర్టీ, పేదరికం అనే పవర్టీ ఏదైతే ఉంది అంటే దాన్ని నిర్మూలించు అంటున్నారు. ఇక్కడ పవర్టీ అంటే ఏంటయ్యా రవీంద్రనాథ్ ఠాగూర్ దృష్టిలో అంటే పవర్టీ అంటే డబ్బు లేకపోవడం కాదమ్మా, మెటీరియలిస్టిక్ పవర్టీ కాదు, డబ్బులు వస్తువుల పరంగా లేని పవర్టీ కాదు. మనుషులలో ఇతర మనుషుల పట్ల ఉండాల్సిన జాలి, దయ, కరుణ, ప్రేమ, వాత్సల్యం ఇటువంటివి లేకుండా ఉంటున్నాయి. అలా లేకుండా ఉన్నాయని ఆయనకి ఎందుకు అనిపించింది అంటే బ్రిటిష్ వాళ్ళు ఇండియన్స్ మీద చూపించిన ట్రూయలిటీ, ఇన్హ్యూమానిటీ, మానవత్వం అనేది లేకుండా, దయ అనేది లేకుండా ప్రవర్తించారు. అలాంటిది చూసి నప్పుడు కలిగిన బాధ వల్ల రాసిన పద్యం ఇది. ఏంటయ్యా అంటే చూడండి, పూర్ కంట్రీ ఇండియా డబ్బు పరంగా చూసుకుంటే చాలా అంటే చాలా పూర్ కంట్రీ. అలాంటిది ఇంగ్లాండ్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, వెల్త్ పరంగా రిచ్ కంట్రీ. ఆ రిచ్ కంట్రీ ఏం చేసింది, ఈ పేద పూర్ కంట్రీ ఇండియా ఏదైతే పూర్ కంట్రీ అయిందో దాని మీద జాలి, దయ అనేది లేకుండా చాలా అమానుషంగా ప్రవర్తించారు. అదంతా చూసి ఆయన అడుగుతున్నాడు, స్ట్రైక్ అట్ ద రూట్ ఆఫ్ పవర్టీ ఇన్ ద హార్ట్. వాళ్ళు డబ్బు పరంగా గొప్ప వాళ్ళు అయినప్పటికీ వాళ్ళ మనసుల్లో ఏదైతే ఈ జాలి, దయ అనేది లేకుండా ఉంటుందో దాని మీద కొట్టి వాళ్ళని మనుషుల్లాగా మార్చు. అలానే ఇండియన్ వాళ్ళలో కూడా ఈ గుణాలన్నీ ఉన్నప్పటికీ వాళ్ళకి వెల్త్ అనేది కూడా అలవర్చి వాళ్ళని గొప్ప వాళ్ళని చెయ్యి అని కోరుకుంటారమ్మా. అది ఆ లైన్ మీనింగ్. అదంతా మీరు ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేసి రాయాలి, నేను చెప్తా చూడండి. He seeks God to hit at the root of poverty in his heart. Tagore believes that poverty is not purely materialistic. It is the inability of the heart to be kind and sympathetic. నేను ఏం చెప్పాను, పవర్టీ అంటే డబ్బు పరంగా కాదమ్మా, అదే నేను చెప్పాను ఇందాక కూడా మీకు. డబ్బు పరంగా ఉండే పవర్టీ కాదు. ఏమంటున్నాడు, మనుషుల్లో కైండ్ అండ్ సింపతి టువర్డ్స్ ద నీడీ, డబ్బు లేని వాళ్ళ పట్ల లేని ప్రేమ, మానవత్వం లేని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. దిస్ లైన్ రిఫర్స్ టు ద క్రూయల్ అండ్ ఇన్హ్యూమన్ యాటిట్యూడ్ ఆఫ్ ద బ్రిటిష్ వాళ్ళు చూపించిన బిహేవియర్ గురించి మాట్లాడుతున్నారు. ఇండియా ఇస్ ప్రొజెక్టెడ్ యాజ్ పువర్ కంట్రీ వైల్ ఇంగ్లాండ్ ఈజ్ మోస్ట్ ఇంపోవిష్డ్ నేషన్ ఎట్ హార్ట్. హెన్స్ ద పోయట్ ప్రేజ్ ద గాడ్ to strike at the root of the poverty at the heart, to create great wealth than all the materialistic possessions.
వస్తువుల పరంగా ఉన్న వాటికన్నిటికంటే మనసు పరంగా ఉన్నతంగా ఉండేలాగా చూడమని కోరుకుంటున్నాడమ్మా. అది స్ట్రైట్ అట్ ద రూట్ ఆఫ్ పెన్యూరీ ఇన్ మై హార్ట్ అంటే. అర్థమైంది కదమ్మా ఈ యానిటేషన్. లాస్ట్ జనరల్ రిలవెన్స్ ఏంటి? పేదరికం అనేది అన్ని చెడుకి కారణమే పేదరికం అమ్మ. సో అలాంటి పేదరికం లేకుండా దాన్ని తొలగించు అని కోరుకుంటున్నాడు అనేది జనరల్ రిలవెన్స్ మీరు రాయాల్సింది. దిస్ ఈస్ ద యానిటేషన్. అన్ని యానిటేషన్స్ కి ఇలానే రాయొచ్చమ్మ ఎక్స్ప్లెనేషన్స్, నాట్ అన్ ఇష్యూ. ఓకేనా? స్ట్రైట్ ఎట్ ద రూట్ ఆఫ్ పెన్యూరీ ఇన్ మై హార్ట్ అంటే గుండె లోతుల్లో పాతుకు పోయిన పవర్టీని రిమూవ్ చేయండి అని. నెక్స్ట్ ఇంకొక యానిటేషన్ చూద్దాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్ లో ఇమీడియట్ గా టైప్ చేయండి అమ్మా, వెంటనే రెస్పాండ్ అవుతాను. ఇంకొక యానిటేషన్ చూసి క్లాస్ ఎండ్ చేద్దామమ్మా. సో ఇప్పుడు మీరేమైనా ట్రై చేస్తారమ్మా మీ ఓన్ గా యానిటేషన్ సెంటెన్సెస్ రాయడానికి? ఓకే, మీరు మైక్స్ అన్మ్యూట్ చేసుకొని ఎవరైనా యానిటేషన్ కి కంటెక్స్ట్ ఏం రాయొచ్చు అని అనుకుంటున్నారో చెప్పండి. Give me the strength to never disown the poor. సో మీరు మైక్స్ అన్మ్యూట్ చేసుకోండి అమ్మా, మాట్లాడండి. వన్ వే కమ్యూనికేషన్ అయితే కాదు, మీరు కూడా ఆన్సర్ చేయొచ్చు. సో నేను ఇందాక చెప్పినట్లు ఒక యానిటేషన్ రాయాలి అంటే సహజంగా మనం ఏం రాయాలమ్మా? కంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, జనరల్ రెలవెన్స్. ఇదే కదా ఒక యానిటేషన్ రాయాలంటే మనం రాయాల్సిన 3 సైడ్ హెడింగ్స్. ఓకే, ఇప్పుడు ఈ 3 సైడ్ హెడింగ్స్ లో ఫస్ట్ సైడ్ హెడింగ్ లో మనం రాయాల్సింది ఏంటి, సెకండ్ సైడ్ హెడింగ్ లో రాయాల్సింది ఏంటి, థర్డ్ సైడ్ హెడింగ్ లో రాయాల్సింది ఏంటి? ఫస్ట్ సైడ్ హెడింగ్ లో కంటెక్స్ట్. ఇప్పుడు ఈ లెసన్స్ ఇది స్ట్రెంగ్త్ అన్నారు, ఏదైనా ఒక వర్డ్ బండ గుర్తులా గుర్తు పెట్టుకోండి అమ్మ. మాకు లెసన్ అంతా గుర్తుండదు మేడం అనుకుంటే. స్ట్రెంగ్త్ అంటే బలం కావాలి. బలం కావాలనేది ఎక్కడ చెప్పారు? ప్రేయర్ టు మై లార్డ్ లో. So these lines are taken from the lesson This is my prayer to thee, my Lord, written by Rabindranath Tagore. This lesson is taken from the book Geetanjali, song number 36. Rabindranath Tagore was born on 7th May 1861. He was famously known as Gurudev or Vishwakavi. He died in the year 1941, 8th August. Next, he was a philosopher, poet, story writer, and he composed music, artist. He not only written Indian national anthem but also written Bangladesh national anthem. Tarvata he was the first Asian to receive Nobel Prize in the year 1913 for his writing Geetanjali. Next, explanation to vachetapatti. In this poem, the author Rabindranath Tagore asks the God to give him the strength to never disrespect the poor. టు నెవర్ డిస్రెస్పెక్ట్. డిస్ఓన్ అంటే డిస్రెస్పెక్ట్, మర్యాద అమర్యాదగా. నేను పేదవాళ్ళని అమర్యాదగా చూసే పని రాకుండా చూడు. నేను అంటే ఆయనే కాదు, అందరూ ఎవ్వరు కూడా వాళ్ళు పేదవాళ్ళు అని వాళ్ళని తక్కువ చేసి చూడకుండా ఉండే ధైర్యాన్ని కల్పించు అని అడుగుతాడమ్మా. పేదవాళ్ళని తక్కువగా చూడకుండా ఉండే ధైర్యాన్ని ఇవ్వు. ఎందుకయ్యా అంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఇండియన్స్ కి మనీ, డబ్బు లేదు అని ఇండియన్స్ అందరినీ చాలా తక్కువగా చిన్నతనంగా చూసేవాళ్ళు. సో అదన్నీ చూసి ఆయన మనసు చాలా ఇది అయ్యి మర్యాద లేకుండా చూస్తారు. అలా మర్యాద లేకుండా, అలాగే డబ్బున్న వాళ్ళకి బానిసత్వం చేయకుండా ఉండే అంత శక్తిని ఇవ్వు అంటున్నాడు. జనరల్ రిలవెన్స్ అంటే ఏంటి? No one should disrespect the one who are very poor, either mentally or physically or materialistic. డబ్బు పరంగా కానీ
మానసిక స్థైర్యంలో తక్కువగా ఉన్నా కానీ ఎవరిని తక్కువ చేయకుండా ఉండాలి అనేదే ఈ యానిటేషన్ యొక్క మీనింగ్. ఇంకా మీరు లైన్స్ రాయాలి అంటుంటే మీరు లెసన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి రాసుకోవచ్చమ్మా. సో ఇప్పుడు మీరు మైక్స్ అన్మ్యూట్ చేసుకొని మీకు లెసన్ అర్థమైందా లేదా చెప్పండి అమ్మా అందరూ. అందరూ ఒక్కసారి మీ మైక్స్ అన్మ్యూట్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏపీఆర్జేసి నాగార్జున సాగర్ పుత్తలపాటు పెను మాట అడగండి అమ్మా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో ఒక్కసారి అడగండి. లెసన్ అర్థమైందా కాలేదా కూడా చెప్పచ్చు. అన్మ్యూట్ చేసుకొని అడగండి. కేజీబీవి సత్తెనపల్లి అన్మ్యూట్ చేసుకొని ఒక్కొక్కళ్ళు మీ డౌట్స్ ఏమైనా ఉన్నాయేమో అడగండి. నేను మీ డౌట్స్ మీ క్వశ్చన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. కృష్ణవేణి జీజేసీ గర్ల్స్, జీజేసీ శాంతిపురం, సిరిపురం, దాచేపల్లి ఇంటర్మీడియట్. అందరూ మీ మైక్స్ అన్మ్యూట్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా అనోటేషన్స్ ఎలా రాయాలి అనే డౌట్ ఉంటే అడగండి అమ్మా. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎన్ఆర్పేట, ఎస్ ఎవరికో డౌట్ ఉన్నది అనుకుంటా అమ్మా. ఐఎఫ్పి 76A3CF అడగండి మీ డౌట్ ఏంటో. మీరు గమ్ములు ఉండడం కాదమ్మా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగాలి. ఇది వన్ వే కమ్యూనికేషన్, మేము ఒక్కళ్ళే చెప్పుకోవడం కాదు. మీకు అర్థమైందా లేదా అయినా చెప్పాలి. అన్మ్యూట్ చేసుకోండి ఫస్ట్. కృష్ణవేణి జీజేసీ గర్ల్స్ లెసన్ అర్థమైందమ్మా? అర్థం కాలేదమ్మా? మీ వాయిస్ ఆడిబుల్ గా లేదమ్మా, ఒక్కళ్ళు మాట్లాడండి. ఓకే క్లియర్ మ్యామ్, థ్యాంక్ యూ అండి. కృష్ణవేణి జీజేసీ గర్ల్స్, జీజేసీ గూడుపల్లి చెప్పండి. లెసన్ అర్థమైందండి, మీకు యానోటేషన్ ఎలా రాయాలో అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? జీజేసీ గూడుపల్లి. ఓకే థ్యాంక్ యూ అండి. ఎస్కేవిఎన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సోమల, థ్యాంక్ యూ అండి, నో డౌట్స్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ సార్. మేడం ఏపీఆర్జేసి నాగార్జున సాగర్ నుంచి మాట్లాడుతున్నాము. చెప్పండి సార్. యాండిషన్స్ అర్థమయ్యాయి మేడం, కాకపోతే యాండిషన్ లో మెయిన్ పాయింట్స్ నోట్ చేయాల్సినవి అంటే అవి ఎక్స్ప్లెయిన్ చేస్తారా కొంచెం? మెయిన్ పాయింట్స్ నోట్ చేయాల్సినవి అంటే కంటెక్స్ట్ కి వచ్చేటప్పటికి మెయిన్ ఆర్డర్ గురించి రాయాలి సార్. ఇక్కడ చూడండి అమ్మా, కంటెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు ఫస్ట్ ఈ యానోటేషన్ అనేది ఏ లెసన్ లో నుంచి తీసుకున్నారు అనేది అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసిన తర్వాత ఫస్ట్ ఆర్డర్ గురించి రాయండి అమ్మా. ఆర్డర్ గురించి మీకు తెలిసిన ఎనీ 3 లైన్స్ రాయండి. అట్లీస్ట్ 3 లైన్స్ అయితే రాయాలి. తర్వాత ఈ యానోటేషన్ ఏ లెసన్ లో నుంచి తీసుకున్నారు. ఇప్పుడు ఈ యానోటేషన్ చూడండి, దిస్ ఈజ్ మై
ప్రేయర్ టు ది మై లార్డ్ లెసన్ నుంచి తీసుకున్నారు. దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్ లెసన్. ఈ లెసన్ ఎక్కడి నుంచి తీసుకున్నారమ్మా? గీతాంజలి. గీతాంజలి సాంగ్ నెంబర్ 36. నేను ఫస్ట్ అనోటేషన్ చెప్పినప్పుడు ఇవన్నీ రాశానమ్మా, మళ్ళీ ఒక్కసారి రాస్తున్నాను చూడండి. సాంగ్ నెంబర్ 36 నుంచి తీసుకున్నారు. ఇంకొక పాయింట్ ఏంటంటే ది మెయిన్ కంటెక్స్ట్ ఏంటి అంటే హ్యూమన్స్ should have divine qualities. Divine qualities ఉండాలి. ఈ డివైన్ క్వాలిటీస్ వల్ల ఏమవుతుంది? వాళ్ళు ఐడియల్ హ్యూమన్ బీయింగ్ అవుతారు. ఐడియల్ హ్యూమన్ బీయింగ్ అంటే మంచి మనిషిగా మారుతారు. చెడు, కుతంత్రం, కుళ్ళు, కుతంత్రము అంటే లేని వాళ్ళని తక్కువగా చూడడం, ఇలాంటి క్వాలిటీస్ ఏమి ఉండకుండా ఉంటే వాళ్ళు మంచి వాళ్ళుగా అవుతారు. ఐడియల్ హ్యూమన్ బీయింగ్ గా అవుతారు. ఇది మెయిన్ కంటెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు రాయాల్సిన పాయింట్స్ అన్ని. ఓకేనా అమ్మా? నెక్స్ట్ ఈ ఎక్స్ప్లెనేషన్ వచ్చేటప్పటికి ఈ సెంటెన్స్ మీకు ఎలా అర్థమైంది అనేది ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ ఎక్స్ప్లెనేషన్, ఈ సెంటెన్స్ కి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమంటున్నాడు? ఇది రబ్ చేస్తున్నానండి. గర్ల్స్ పుంగనూర్ చెప్పండి. ఓకే, నెక్స్ట్ చూడండి. ఎక్స్ప్లెనేషన్ వచ్చేటప్పటికి ఏం రాయాలి అంటే ఠాగూర్ ఆస్క్డ్ గాడ్, దేవుడిని అడుగుతాడు ఏమని? టు గివ్ ద స్ట్రెంగ్త్, ఏమని అడుగుతున్నాడమ్మా? టు నెవర్ డిజోన్ ద పోర్ అంటే గివ్ ద స్ట్రెంగ్త్ టు రెస్పెక్ట్ the poor, not only materialistic but in all the ways. ఇది మెయిన్ పాయింట్ అమ్మ, మీరు రాయాల్సిన మెయిన్ పాయింట్ ఇది. ఏంటి అంటే పేదవాళ్ళని, పేదవాళ్ళు డబ్బు పరంగా పేదవాళ్లే కాదు, ఇంక ఎలాంటి పేదరికంలో ఉన్నా కానీ వాళ్ళకి ఇప్పుడు మన నుంచి ప్రేమ కావాలి, దాన్ని అందించగలగాలి. అలా అన్ని విధాలుగా వాళ్ళని రెస్పెక్ట్ చేయగలిగేట్లు స్ట్రెంగ్త్ ఇవ్వండి అని ఆల్మైటీ గాడ్ ని అడుగుతున్నాడు. ఇది మెయిన్ పాయింట్. దీన్ని మీరు ఎలాబొరేట్ చేయాలి అనుకుంటే మీకు లెసన్ లో గుర్తున్న పాయింట్స్ అన్ని రాయొచ్చమ్మా, నాట్ ఏ ఇష్యూ. కానీ ఫస్ట్ రాయాల్సిన పాయింట్ మాత్రం వాళ్ళు ఇచ్చిన యానోటేషన్ కి డైరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది రాయాలి. ఓకేనా అండి? ఏపీఆర్జేసి నాగార్జున సాగర్. మైక్ అన్మ్యూట్ చేసుకొని అడగండి, మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా కానీ. అన్మ్యూట్ చేసుకొని అడగండి మీరు. ఏపీఆర్జేసి నాగార్జున సాగర్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎన్ఆర్పేట, జీజేసి పెనుమాక. క్లియర్ కదండి? ఏపీఆర్జేసి నాగార్జున సాగర్. ఏ అనోటేషన్ అయినా అంతే అండి, అనోటేషన్స్ ఏమి కష్టం కాదు. ఫస్ట్ ఆ లైన్ ఏ లెసన్ లో నుంచి తీసుకున్నారు అనేది ఒక్కటి ఐడెంటిఫై చేయగలిగితే ఇంకా చాలా ఈజీగా అనోటేషన్ రాయొచ్చు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా రాయొచ్చండి. అన్నిటికీ సింగిల్ ఆన్సర్ కూడా రాయొచ్చు. అన్నిటికీ మీకు ఎక్స్ప్లెనేషన్ అని పెట్టి మీకు గుర్తున్న లెసన్ మొత్తం రాసిన ప్రాబ్లం ఏమి ఉండదండి. ఓకే, shall we end the class? Have a great time. జై విద్యాశక్తి, జై హింద్, జై భారత్.